హాయ్ హలో నమస్తే దోస్తులు. ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఫ్రెండ్ అయితే సౌదీ నుంచి అయితే ఇంటికి పోతుండు. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇక మనోడైతే ఎట్లా కూడా ఇంటికి పోతుండే కదా అని పాపం ఉత్తగా అయితే ఎట్లా పంపిస్తాం. ఇక ఆయన పైసలతో ఆయనకే సామాను కొనిద్దామని మేమైతే వచ్చినాం. ఇక ఈ పిల్ల అయితే ఆహా ఏమి రుచి తిన్న మై మరిచి సరిపోయారు ఇద్దరును అనుకుంటా తింటున్నట్టున్నది. మంచిగా ఎండ్రికాయల సూప్ అయితే వాళ్ళు పెట్టిరు. దానికి పొద్దుగాలనే మంచిగా ఎండ్రికాయల సూప్ అయితే లాగించుతుంది. ఎప్పుడు తీసినట్టే పొద్దుగాల మార్కెట్ తీస్తారు కావచ్చు అయితే మేము అయితే పొద్దుగాలనే ఊరికి వచ్చినాం. ఇక ఏడికి వచ్చినాక మార్కెట్ బంద్ ఉందని చూసి అయ్యో అయ్యో అయ్యయ్యో అనుకుండా అయింది. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఇక మేమున్న ఏరియాలో అయితే ఇదే అతిపెద్ద మార్కెట్. ఇక దీంట్లో దొరకని వస్తువు అంటూ ఏది లేదు. అందుకని కొంచెం దూరం ఉన్నా కానీ ఇక్కడ దాకానైతే నడిచి అయితే వస్తున్నాం. 2 కిలోమీటర్లు అయితే నడిచి వచ్చి ఇక్కడైతే ఇక ఏ సామాన్ కావాలన్నా ఈయన్ని కొనుక్కుంటున్నాం మేమైతే. ఇక మార్కెట్ అయితే ఓపెన్ చేస్తారు. సెక్యూరిటీ అయితే లైన్లో రారు అంటుండు. ఇక మేమేదో ఊరికి మీ అని మీద పడ్డాడు. మేమేదో ఊరికి మీ అని మీద పడ్డాడు. లైన్లో రమ్మని అయితే అంటుండు. ఇక ఫస్ట్ అయితే మనోడైతే కరెంటు సామాన్లు అయితే తీసుకుందామని అంటుండు. గదేనే ఎలక్ట్రికల్ సామాన్లు. ఇక మేమైతే ఇటు ఎలక్ట్రికల్ సైడ్కి అయితే లోపలికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఇక ఇక్కడనైతే మనోడైతే ఒక వాటర్ హీటర్ అయితే చూస్తుండు. ఇక ఈ కెటిల్ అయితే ఇంటికాడ ఎప్పుడన్నా నీళ్లు వేడి చేసుకుంటుంది కానీ దేనికన్నా యూజ్ అవుతుందని మనోడైతే తీసుకుంటా అంటుండు. ఇక మళ్ళీ ఇది కూడా ఆఫర్లు ఉన్నది, 25 రియాలు ఉన్నది అంతే. ఇక 25 రియాలు అంటే ఇంటికన్నా అయితే ఒక 600 రూపాయలు అయితే వస్తే ఇక తీసుకుంటే అయితే నయమే, ఎందుకంటే ఆఫర్లోనే అయితే ఉన్నది మంచిగా. ఇక నిజంగా ఇంటికి పోతున్నాం అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అబ్బా ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుతామా, ఎప్పుడు ఇంటికాడ ఏరుతామా అన్నట్టు అయితే ఉంటది. సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా. ఇక ఇదైతే చక్కగా పని చేస్తుందో పని చేయదో అని మన వాళ్ళకైతే పెద్ద డౌట్ అయితే వచ్చింది. ఇక అనుమానం వచ్చినప్పుడు ఎందుకు కానీ ఇక పక్క పూట అయితే ఒక ఆయన పని చేసే ఆయన అయితే ఉన్నాడు. ఇక స్టాఫ్ దగ్గరికి అయితే పోయినాం. పోయి అన్న కొద్దిగా చెక్ చేసి మనం అన్నాం. ఇక ఆయన అయితే మొత్తం ఓపెన్ చేసి దాన్ని అయితే మాకు చూపించి దాన్ని అయితే ప్లగ్ అవన్నీ సెట్ చేసి అయితే ఆన్ చేసి చూపించాడు. ఇక మొత్తానికి అయితే అదైతే పని చేస్తుంది. ఇక అనుమానం అయితే వేయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ గ్రైండర్ల కాడికి అయితే వచ్చిన. ఎందుకంటే మొన్న మా వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఇంటికాడ గ్రైండర్ అయితే ఖరాబ్ అయింది. ఒక గ్రైండర్ వాళ్ళని అయితే మంచి గ్రైండర్ అయితే పంపించమని అన్నారు. ఇక ఇంటికి పోయి అన్నోళ్ళు ఊరు అయితే మన జగిత్యాలకి అయితే దగ్గరనే. ఈ అన్ననైతే ఒక గ్రైండర్ అయితే తీసుకుపోమని చెప్పి ఇక తీసుకుపోతానైతే అన్నాడు. అయినా తీసుకుపోనంటే మనం ఏమైనా ఊకుంటామా, తీసుకుపోయేదాకా ఇడ్స్ పెట్టేదే లేదు. అట్లుంటది మనతోటి. మరి నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఇక ఇదైతే మన ఇండియా కంపెనీ మిక్సర్ ఫ్రెండ్స్. ఇక దీనికి అయితే ఒక 190 రియల్ రేట్ అవుతున్నది. ఇక అంటే మన ఇండియా ఒక 4,000 రూపాయలు అయితే అవుతాయి. ఇక దాని పక్క పొంటిది అయితేనేమో 3,500 దాకా ఉన్నది. ఇక ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నామంటే బాగా మంది గల్ఫ్ నుంచి ఖచ్చితంగా కొనుక్కపోయేటిది అదే బ్లాంకెట్లు. ఇక మనోడైతే బ్లాంకెట్లు అయితే తీసుకుంటా అన్నాడు. ఇక అందుకని ఇక్కడికైతే వచ్చినాం. ఇక ఈ బ్లాంకెట్ అయితే 8 కిలోలు ఉన్నది. 8 కిలోలు దీనికి రేట్ అయితే మన ఇండియా ఒక 4,000 రూపాయలు ఉంది. ఇక మనోడిని అయితే ఇటు పిలిచి అన్న ఈ బ్లాంకెట్ అయితే ఒకసారి లావాటి చూడు 8 కిలోలు ఉంటుందని అయితే అడిగిన. మనోడైతే లేసుడు కూడా కష్టం కొద్ది లేపుతుండు. ఇక 8 కిలోల బ్లాంకెట్ తీసుకున్నాక ఇంకా లగేజ్ ఏం పడుతుంది ఎప్పుడు ఉన్నదాంతో బ్లాంకెట్లనే పోతుంది. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే ఇంకో బ్లాంకెట్ చూస్తాం. ఇక ఇటు పక్కన అయితే సాఫ్ట్ బ్లాంకెట్లను అయితే ఉన్నాయి. ఇవైతే కొంచెం మంచిగా కనబడుతుంది. మళ్ళీ వేడి కూడా తక్కువనే ఉన్నాయి. వీటికైతే ఒక 89 రియాలు అయితే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఏం లేకుండా 2,000 అయితే అవుతాయి అంతే. ఇక మనోడైతే ఒక లైట్ వెయిట్ బ్లాంకెట్ అయితే తీసుకున్నాడు. ఇక మనం ఎన్ని సామాన్లు తీసుకున్నా తీసుకోకపోయినా కానీ గల్ఫ్ నుంచి ఇంటికి పోయేటప్పుడు అయితే ఖచ్చితంగా మనం తీసుకుపోవాల్సింది అయితే ఈ చాక్లెట్లు, బాదం పలుకులే. ఇక ఈ చాక్లెట్లు తింటే దగ్గులు అవుతుంది, సడిద అవుతుంది అని ఎంత మనకు తెలిసినా కానీ పిల్లల కోసం అయితే చాక్లెట్లు తీసుకొని మనం అయితే ఇంటికి అయితే పోనివ్వము. ఖచ్చితంగా చాక్లెట్లు అయితే తీసుకొని పోతాం. అవు కానీ నేనైతే మీకు విషయం చెప్పడైతే మర్చిపోయినా. ఇక వీడియోకి అయితే ఇంకా లైక్ అయితే కొట్టలేరు, జర లైక్ అయితే కొట్టుర్రి. ఇక ఏదో ఒక రకం చాక్లెట్లు తీసుకున్నామంటే పిల్లగాళ్ళు అయితే మెచ్చారు. అందుకని ఏవి కొన్ని తీసుకుంటే ఇక వాళ్ళకి ఏవి నచ్చితే అవి అయితే తింటారని ఇక అన్ని కలిసి అయితే మిక్సింగ్ చేసి 1 కిలో అన్న అయితే ప్యాక్ చేయమని అయితే చెప్పిన. చాక్లెట్లు అయితే తీసుకున్నాం అయిపోయింది. కానీ బాదం కానీ ఖర్జూరు పిస్తా ఏమన్నా తీసుకుందామని అయితే చూస్తున్నాం. ఇక మనోళ్ళు అయితే ఈ సన్ఫ్లవర్ అయితే చూస్తుర్రు, సన్ఫ్లవర్ గింజలు అయితే చూస్తుర్రు. ఇవైతే నిజంగా హెల్త్కి అయితే బాగా మంచి. కానీ ఒలుచుకొని బుక్కడే బాగా కష్టం. ఇక ఇవైతే కేజీకి ఒక 13 రియాలు అయితే ఉన్నాయి. ఇక మేమైతే ఒక 1/2 కేజీ అయితే అట్లా తీసుకున్నాం. ఇక మా వాడైతే లోపల అనుకుంటున్నట్టు అయితే అనిపిస్తుంది. ఇలా కిలోల సామాను కొంటే ఇక నా సామాన్ నేనేం తీసుకుపోవాలని అయితే మనసులో అయితే అనుకుంటున్నట్టున్నాడు.
ఇక ఖర్జూర్ కాడికి అయితే వచ్చినాం. ఖర్జూర్ అయితే ఆఫర్ అయితే పెట్టిండు. ఒక్కొక్క ప్యాకెట్ అయితే 1 కిలో ఉన్నది. ఇక ఒక ప్యాకెట్ కొంటే ఇంకొక ప్యాకెట్ అయితే ఫ్రీ అట. ఇక మొత్తం అయితే 30 రియల్ అయితే పెట్టిండు. అంటే 2 కిలోలకు 30 రియల్ అంటే ఇక మన ఇండియా రూపాయలు అయితే ఒక 600 అయితే అవుతాయి. నిజంగా మనం ఏ వస్తువు కొన్నా కానీ ఇక్కడ బయట దేశాలలో కొన్నప్పుడే తక్కువ రేట్ అని అనిపిస్తుంది. ఇక మా అంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కావచ్చు, కానీ అంత గదే రేట్ ఉంటుంది. కానీ ఏంటంటే అక్కడ కొనాలంటే వందలల్లో వేలల్లో నోట్లు తీసి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అంతకన్నా ధైర్యం అయితే రాదు. అబ్బో ఇక లెక్కలేనని రకాలుగా ఖర్జూర్ అయితే ఉన్నాయి. ఇక గల్ఫ్ దేశాలు అంటేనే ఖర్జూర్కి ఫేమస్ అయ్యాయి. ఇక ఇవన్నీ అయితే ఓకే, కానీ గిదైతే నేనైతే ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు. ఏంటంటే ఖర్జూర్ మొత్తం పేస్ట్ చేసి ఉన్నది. నాకు తెలిసి ఇదైతే ఇక పనులు లేని వాళ్ళు, అదే ఏజ్ అయిన వాళ్ళకైతే కొంచెం మంచిగా అయితే యూజ్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇక ఇదైతే 1 కిలో అయితే ఉన్నది వెయిట్. ఇక కిలో అంటే ఒక 11 రియల్ అయితే రేటు పెట్టిండు. 11 రియల్ అంటే ఒక 220 రూపాయల దాకానైతే అవుతాయి. ఇక మనోళ్ళు తీసుకుపోయే చాక్లెట్లల్లో గీ చాక్లెట్లు అయితే బాగా ఫేమస్. ఇక మేమైతే ఈ చాక్లెట్లను అయితే ఆవు బొమ్మ చాక్లెట్లను అయితే అంటాం. ఏంటి సార్ అది? ఆవు బొమ్మ చాక్లెట్లు మేము గిట్లనే అంటాం. ఇక వేరే 10 చాక్లెట్లు తిన్నది ఒకటే, ఈ చాక్లెట్ ఒక్కటి తిన్న ఒకటే. అంత తీయగా ఉంటుంది, అంత సూపర్ ఉంటుంది. ఇక బాగా తిన్నామంటే దగ్గు కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఇక మన ఆవు బొమ్మ చాక్లెట్కి అయితే కిలోకి అయితే 30 రియల్ ఉన్నది. అంటే ఒక 600 రూపాయలు అయితే అవుతాయి. ఓ కొనాలంటే ఇంకా మస్తు రకాల చాక్లెట్లు అయితే ఉన్నాయి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఫ్రెండ్స్, ఒకప్పుడు అయితే మన ఇంటికాడ ఉన్నోళ్ళు అరే వాళ్ళన్న బయట దేశం నుంచి అత్తురానికి ఇట్లా వెళ్తే వాళ్ళతో అయితే అరే ఎన్ని పైసలైనా సరేనే నాకైతే అబ్బా ఒక లైట్ తీసుకురాయే, ఎన్ని పైసలైనా సరేనే అబ్బా లైట్ అయితే జర తీసుకురాయే, ఇంటికి వచ్చినాక పైసలు ఇస్తామే అని అయితే అడుగుతుండేటోళ్ళు. ఇప్పటికీ కూడా ఇళ్ళన్న అక్కడ ఖచ్చితంగా ఒక లైట్ అయితే ఉండాలని మనోళ్ళు అయితే చాలా మంది కూడా ఇప్పటికి కూడా లైట్లు అయితే తీసుకుపోతుర్రు. ఇక మేమైతే కూడా ఒక ఎమర్జెన్సీ లైట్ అయితే కొందామని వచ్చినాం. ఈ లైట్ అయితే చూస్తున్నాం. లైట్ అయితే మంచిగానే ఉన్నది. ఇక ఈ లైట్కి అయితే ఒక 89 రియల్ ఉన్నది. అంటే ఒక మన ఇంటికాడి అయితే ఒక 1800 రూపాయలు అయితే అయితే కావచ్చు. కానీ ఒక లైట్ అయితే ఉంటే బెస్ట్ అని అయితే అనిపించింది. అందుకైతే ఈ లైట్ అయితే తీసుకున్నాం. ఇక మా ఇంకో ఫ్రెండ్ అయితే ఇంకొక ఈ లైట్ బాక్స్ తీసుకుంటున్నాడు. ఈ ఇంట్లోనైతే 3 లైట్లు వస్తాయి. 3 లైట్లు కలిపి ఒక 4000 రూపాయలు అయితే మన ఇండియా ప్రైస్ అవుతుంది. ఇక లైట్ ఫోకస్ కూడా మంచిగానే వస్తుంది, ఫుల్ ఫోకస్ వస్తుంది. ఇక మనం లైట్ వేసి చూసినామంటే ఇక్కడ నుంచి చుక్కల దాకా పోయేటట్టు అయితే ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇక పోయేటప్పుడు అయితే ఒక కిలో అంతా మటన్ అయితే తీసుకుపోతాం. ఇక తీసుకుపోయి ఇక మనోడైతే ఇట్లా ఇంటికి పోతుండగా మటన్ అయితే వండుతాం, అండి మంచిగా తినబెడతాం. తినబెట్టినాక అయితే ఇక కొన్న సామాన్లన్నీ మంచిగా లగేజ్ ప్యాక్ చేసినాక ఇక పోరా బాబా అని రేపైతే మంచిగా ఫ్లైట్ ఎక్కిస్తాం. ఫ్రెండ్స్, ఇక మావాడు పోయేటప్పుడు అయితే మేమైతే ఏమేమి సామాన్లు కొన్నాం అయితే చూసిరు కదా. ఇక ఇట్లా రేట్లు కూడా చూసిరు కదా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నా. మన వీడియో కోసం అయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయుర్రి. అట్లనే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే వేయుర్రి. ఇక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకుర్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.